అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి రాజకీయ నేపథ్యం, రాజకీయ అవగాహన లేకపోతే రాజకీయంలో ఉన్నటువంటి ఆ పట్టు బ్లడ్ తోటి వస్తుందా? లేకపోతే సామాజిక అంశాల మీద, ఆ సామాజిక పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్మేట్ అయితే వస్తుందా అనే అంశాల మీద చాలామంది చాలా రకాలుగా ఆ చర్చ అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ చాలాసార్లు చూస్తాం. కంపారిజన్ విషయానికి వస్తే కేటీఆర్, లోకేష్ రైట్, ఇద్దరు మంచి ఫ్రెండ్సే కావచ్చు, ఇద్దరికి రాజకీయ నేపథ్యం ఉండొచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులే కావచ్చు. కానీ ఆ కంపారిజన్ విషయంలో చాలామందికి ఒక భిన్నమైనటువంటి ఏమంటారు దాన్ని, భిన్నమైనటువంటి ఆలోచనలు కానీ లేకపోతే భిన్నమైనటువంటి ప్రతిస్పందన కానీ ఉండొచ్చు. ఎవరు గొప్ప ఎవరు అనేది మనం టచ్ చేయము, దానికి సంబంధించిన దాంట్లో కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళదే. బట్ ఒక విషయంలో మాత్రం అత్యంత ఎక్కువ కాలం పాటు చంద్రబాబు నాయుడుతో ట్రావెల్ అయిన వ్యక్తిగా, ఎక్కువ కాలం పాటు టీడీపీలో ఉన్న వ్యక్తిగా కడియం శ్రీహరికి పేరు ఉంటుంది. రైట్, మొన్న ఆయన ఒక ప్రముఖ ఛానల్లో క్రాస్ ఫైర్ సంబంధించిన దాంట్లో వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ మాట మాట్లాడతానని చెప్పేసి. ఆయన ఏమంటాడు, లోకేష్కు ఇంకా కూడా నారా చంద్రబాబు నాయుడు స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉన్నారు, ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆయనని ఏదో పెద్ద నాయకుని లెక్క లేకపోతే భవిష్యత్తు ముఖ్యమంత్రి లెక్క ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఆయనకంత సినిమా లేదని చెప్పేసి దాదాపు ఏమంటారు కుండ బదులు కొట్టేసినాను. అసలు కంపారిజన్ చేసుకుంటే కేటీఆర్కు లోకేష్కి అసలు సంబంధమే లేదని చెప్పేసి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో, అట్ ద సేమ్ టైం ఏమంటారు దాన్ని రాజకీయ అంశాల విషయంలో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది లోకేష్కు కేటీఆర్కి అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో చూసి ఉంటారు. బట్ నేను కడియం శ్రీహరి నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ముందు నుంచి చూస్తూ ఉంటాడు కదా. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ విషయానికి వచ్చే వరకు రైట్, ఈ మధ్యకాలంలో లోకేష్ కూడా మంచి పరిణతి, రాజకీయ పరిణతి కనిపిస్తున్నా ఎక్కడో చంద్రబాబు నాయుడు ముద్ర, ఎక్కడో చంద్రబాబు ఆయన అంటారు కదా సినిమాలో, ఇంకా కూడా నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్న కడక పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. బట్ కేటీఆర్ ఫార్మేషన్ వేరు. ఆయన ఆయన సింగిల్గా ఒక పార్టీని ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్న ప్రయత్నం, ప్రతి అంశానికి సంబంధించిన దాని మీద అవగాహన అయితేనేది, లేకపోతే అంతర్జాతీయ ఈవెంట్లలో అయితేనేది, జాతీయ ఈవెంట్లు అయితే రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఆయన పాత్ర ఆయన కీలకంగా పోషించుకుంటూ పోతూనే ఉన్నాడు. ప్రతిసారి అన్ని విషయాల్లో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఒక రాజకీయ చతురత విషయంలో అయితేనేది, ఒక పార్టీ నడపడం విషయంలో అయితేనేది, ప్రతిపక్షంగా ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పే అంశం అయితేనేది, ఒక సబ్జెక్ట్ పరంగా అయితేనేది, అన్ని విషయాల్లో కేటీఆర్ ఇస్ ద అంతపై ఆయన 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 మార్గంలో చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ కొన్ని విషయాలు ఎంత జాకీలు పెట్టి లేపినా లోకేష్ విషయంలో మాత్రం ఇంకా ఆ క్లారిటీ రావట్లేదు, ఆ నాయకుని లక్షణాలు రావట్లేదు ఇంకా అని చెప్పేసి కొంతమంది విత్ ఇన్ ద పార్టీలోనే చెప్పుకున్నటువంటి మాట. వాళ్ళ డిబేట్లోనూ లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ డిబేట్లోనూ కూడా ఆయనకు ఆ స్టేచర్ రావట్లేదు. ఎందుకంటే బట్ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా అద్భుతంగానే ఉంది. కంపేర్ వస్తుంది, ఎందుకంటే ఇద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొడుకులు కాబట్టి. ఆ 2 రాష్ట్రాల ముఖ్య అందులో ఐటీ లాంటి చాలా పెద్ద పెద్ద మంత్రి పదవులు చేస్తున్నారు కాబట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్లు అవుతున్నారు కాబట్టి ఆ కంపారిజన్ అనేది వస్తుంది. వచ్చిన నేపథ్యంలో కడియం శ్రీహరి మాట్లాడిన మాట మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఈ కంపారిజన్ చేయడం పేకపోవడం అనేది పక్కన పెడితే కడియం శ్రీహరి నోటి నుంచి మాట ఇంకా స్పూన్ ఫీడింగే చేస్తూ ఉన్నారు, ఎక్కడో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది సీనియర్ నాయకులు లేకుండా కూడా కావాలని చెప్పేసి లోకేష్ని ఆయన అనుకూలమైన మీడియాలో కానీ లేకపోతే ఆయన ఎక్కడ ఉన్న కార్యక్రమాలలో కానీ కావాలని చెప్పి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని ఆయన అందుకోలేకపోతున్నాడు లోకేష్ అనే దాని మీద ఇక్కడ అది. దాంతోపాటు ఎట్ సేమ్ టైం కేటీఆర్ని కూడా మంచి మాటలతో పోయిండు ఆయన పొలిటికల్గా, ఇటు ఆయన మాట పరంగా, ఎట్ ఏ సేమ్ టైం పరిపాలన పరంగా, ఇటు పార్టీని నడిపే విధానంలో కూడా కేటీఆర్ చూపించినంత పరిణితి లోకేష్ దగ్గర లేదు అనేది కడియం శ్రీహరి మాట. రైట్, దాన్ని మరి ఆ కంపారిజన్ అనేది మనం చేయడానికి కాదు, బట్ ఎవరు గొప్ప అనే అంశానికి సంబంధించిన దాని మీద ఆ కడియం శ్రీహరి లాంటి వ్యక్తి మాట్లాడమే ఇక్కడ చర్చనీయాంశమైంది. ఏదేమైనా కూడా ఒక మంచి బూస్టింగే కడియం శ్రీహరి మాట్లాడిన దాంట్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక మంచి బూస్టింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే తమ నాయకులకు సంబంధించి ప్రతిపక్షంలో నాయకులు ఏమనుకుంటున్నారు, వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా వాళ్ళకు క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పిన మాట నిజంగా ఒక కొత్త బూస్టింగే బీఆర్ఎస్ పార్టీకి. సో చూద్దాం, రానున్న రోజుల్లో వాళ్ళకు చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి. యంగ్స్టర్స్ వాళ్ళు రాష్ట్రాలను కూడా పరిపాలించే కాడికి రావాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు తమదైన ముద్ర వేసుకుంటారు అనేది కాలమే సమాధానం చెప్పాలి.